నమస్తే మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. వజ్రేష్ యాదవ్ చేసిన ఓవర్ యాక్షన్ ప్రజాపాలన దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చిన ప్రజలను విస్మయానికి గురిచేసింది. మండల కేంద్రం షామీర్పేటలో బుధవారం గ్రామ పంచాయతీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం దరఖాస్తులను స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా చైర్మన్ శరత్ చంద్రారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యాదవ్లు మండల కేంద్ర షామీర్పేటలో జరుగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చారు. షామీర్పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మేకల మహేందర్ యాదవ్ సుదర్శన్ ను కలవాలని వజీ విషయాలను కోరుగా ఆయన స్పందిస్తూ సుదర్శన్ ను కలిశారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్ ను కలిసిన వజ్రేష్ యాదవ్ ను నీ లగ్నం చేస్తా బిడ్డ అంటూ భుజంపై తడుతూ గ్రామ పంచాయతీ ఆవరణలోకి వెళ్లాడు. దీంతో అక్కడే ఉన్న షామీర్పేట గ్రామ యువకులు, ప్రజలు మా గ్రామానికి చెందిన వ్యక్తిని అంత మాట అంటావా అంటూ ఆందోళనకు దిగారు. వజ్రేష్ యాదవ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరైనా నువ్వు చెప్పడానికి ఏమే
మనూరని మనం సపోర్ట్ చేయాలి. మన ప్రజాపాలన ప్రోగ్రాం కార్యక్రమానికి జంగయ్య యాదవ్ గారు వచ్చినందుకు మేము మాకు వేరే ఇబ్బంది ఏం లేదు. కానీ వచ్చి స్థానికంగా ఒక టీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ అయిన సుదర్శన్ అన్న గారి దగ్గరకు వచ్చి బిడ్డ నీకు పెళ్లి చేసేది ఉంది, లగ్నం చేసేది ఉంది అన్నాడు. ఇలాగా ఒక ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసి ఇలాంటి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడు చాలా ఖండిస్తూ బిడ్డ జంగయ్య యాదవ్ గారు మీరు ఎప్పుడున్నా ఎలా అయినా ఇలాంటి దుర్దేశ మాటలు మాట్లాడొద్దు. మళ్ళా గెలవాలనుకుంటే ప్రజలతోటి మెమేకమై ప్రజల సానుభూతి పొందాలి. కానీ ఈ మాటను ఖండిస్తూ చాలా ఖండిస్తున్నారు. ఇది బాధాకరులను కాంగ్రెస్ పార్టీ అయినా ప్రోత్సహించొద్దని ఖండిస్తున్నారు. సర్పంచ్ చేయగలుపు అంటే చేయగలిపిలేమంట నీ లగ్గం చేస్తున్నా అని ఇట్లా ఇప్పుడు కొట్టుకుంటే పోతుంది. ఆ లోపలికి పోయింది గ్రామ పంచాయతీ జంగయ్య యాదవ్ వచ్చి ఇట్లా ఇప్పుడు కొట్టుకుంటా పోయాడు అంతే సార్. ఆయన కూడా ఏమన్నాడు నీ లగ్గం చేస్తా అని కూడా పోతుండు. నీ పేరేం పేరు తాత? షామెట్ గ్రామంలో ప్రజాపాలన జరగడం జరుగుతుంది. దానికి గౌరవ కాంగ్రెస్ పార్టీ నుంచి జంగయ్య యాదవ్ కానీ అదేవిధంగా సుధీరెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రచంద్రరావు గారు వచ్చారు. మేమందరం బీఆర్ఎస్ కార్యకర్తలం అందరం ఒక సైడ్ వచ్చి నిలబడ్డం తర్వాత జంగయ్య గారు వాళ్ళందరూ గ్రామ పంచాయతీలో పోతుండడం వెంగిట ఆయన ఇన్వైట్ చేసినాం. తర్వాత వాళ్ళు ఎవరైతే జంగయ్యని నన్ను ఇక్కడ ఉన్న మేకల మహేందర్ యాదవ్ నన్ను పరిచయం చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా జంగయ్య యాదవ్ చేసి బిడ్డ నీ సంగతి చెప్తా ఇట్లా చేయగలుపుకున్నా నీ సంగతి చెప్తా బిడ్డ అనడం జరిగింది. దాని నీ లగ్గం చేస్తా బిడ్డ అని అన్నాడు. దానికి ప్రూఫ్ గా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులను అడగని ఇంకా మహిళలు ఉన్నారు అందరూ. కానీ మేము వాళ్ళని వ్యక్తిగతం కాదు, మంచి కాంగ్రెస్ ఎవరైనా సరే రూలింగ్ ఉన్నప్పుడు ఎవరికైనా చేయడానికి వ్యక్తిగత వాళ్ళని ఇన్వైట్ చేసినాం. కానీ వాళ్ళ విధంగా అనడం ఇది సిగ్గుసేటు. ఆయన ఒక ఎమ్మెల్యే నిలబడ్డాడు. ఎవరినైనా ప్రజాప్రతినిధులను మాట్లాడతాడు గౌరవించి మాట్లాడాలని నేర్చుకోవాలి. అందుకోసానికి ఇప్పటికీ 3 సార్లు నిలబడ్డాడు. ఒకసారి ప్రజారాజ్యం, ఒకసారి టీడీపీ, ఒకసారి కాంగ్రెస్ నుంచి. అందుకోసానికి జనాలు చిత్తుగా ఓడగొట్టిరని ఈ సమావేశం. ఇదే విధంగా మీరు ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తల పైన కానీ మీరు ఇదే విధంగా హుకుం జారీ చేస్తే ఎవరివి సహించం, దానికి తిరగబడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మనస్పర్ధాలు లేవు. ఆయన గతంలో కాంగ్రెస్లో ఉండే, నేను కాంగ్రెస్లో ఉండే, దానికి తప్ప ఎవరికి మనస్పర్ధాలు లేవు. కానీ ఇది అఫీషియల్ ప్రోగ్రామే కాదు, ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ అయినా కానీ వాళ్ళు వచ్చినా ఇక్కడ గ్రామస్తులంగా మేమందరం స్వాగతించినాం. దానికి వాళ్ళు వినియోగించుకోవాలి. కానీ ఈ విధంగా వ్యక్తులపై, లీడర్లపై ఎవరైతే గట్టిగా పనిచేసే వాళ్ళపైన దాడి చేస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరం తిరగబడతామని సందర్భం చెప్తున్నాం.